గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. 2025 సంవత్సరంలో అంటే వచ్చే సంవత్సరంలో కొన్ని రాసుల వారికి మనకి మొత్తం జ్యోతిష శాస్త్రం ప్రకారం 12 రాసులు ఉన్నాయి కదా. 12 రాసులలో 5 రాసులలో జన్మించిన వారికి కొన్ని సమయాలలో మాత్రమే ఏ సమయం నుండి ఏ సమయం వరకు వివరిస్తానండి. ఈ సమయాలలో వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య గొడవలు మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ 5 రాసుల వారు నేను చెప్పబోయే సమయాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదండి. 12 రాసులలో ఏ రాసుల్లో జన్మించిన వారికి ఇలాంటి సమస్యలు సూచిస్తున్నాయి, ఏ సమయాల్లో సూచిస్తున్నాయో క్లియర్గా వివరిస్తాను. మొట్టమొదటి రాశి మేషరాశి అండి. 2025 మార్చ్ 29వ తారీఖు నుండి మేషరాశి వారికి ఏలినాటి శని యొక్క మొదటి దశ అనేది ప్రారంభమవుతుంది. అంటే శని భగవానుడు మార్చి 29వ తారీఖున కుంభరాశి నుండి మీనరాశిలోకి వెళ్తాడండి. మీనరాశి అనేది మేషరాశికి 12వ స్థానం అవుతుంది. శని భగవానుడు ఎప్పుడైతే 12వ స్థానంలోకి అడుగు పెడతాడో అప్పటి నుండి ఏలినాటి శని ప్రారంభమవుతుంది. కాబట్టి వీరికి మార్చి 29వ తారీఖు వరకు బాగుంటుందండి. మార్చి 29వ తారీఖు తర్వాత నుండి వైవాహిక జీవితంలో ఇబ్బందులు అయితే సూచిస్తున్నాయి. 2025 జనవరి నుండి 2025 మార్చి 28వ తారీఖు వరకు ఈ కాలం అనేది వివాహం అయిన వారికి, వివాహం కాని వారికి వారి ప్రయత్నాల విషయంలో కూడా మంచి కాలంగా చెప్పవచ్చు. అలాగే ఎవరినైనా మీరు ప్రేమిస్తున్నట్లయితే, మేషరాశి వారు ఎవరినైనా ఇష్టపడుతున్నట్లయితే ఆకర్షణకు కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలు ఉన్నా, ఎన్ని మనస్పర్ధలు ఉన్నా మార్చి 29వ తారీఖు ముందే ఆ సమస్యలన్నిటినీ కూడా పరిష్కరించుకునే ప్రయత్నాలు చేయాలి. ఆ కాలాన్ని మీరు ఉపయోగించుకోవటం మంచిదండి. సరిగ్గా సద్వినియోగం చేసుకోండి. 2025 మార్చి 29వ తారీఖు తర్వాత నుండి 2025 మే 14వ తారీఖు వరకు ఈ మధ్య కాలంలో వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయండి. మార్చ్ చివరి నుండి ఏప్రిల్ మే 14వ తారీఖు ముందు వరకు ఈ సమయంలో మీకు మీ భార్యకు కానీ, ఒకవేళ మీరు ఆడవారైతే మీకు మీ భర్తకి, మీ జీవిత భాగస్వామితో మంచిగా మెలగటానికి ప్రయత్నం చేయండి. మీకు ఆవేశం పెరగటం కానీ, జాతకరీత్యా మీ జీవిత భాగస్వామికి ఆవేశం పెరగటం కానీ, మిమ్మల్ని వారు చికాకు పెట్టడం కానీ, మూడో వ్యక్తి వల్ల ఇబ్బందులు రావటం కానీ, మీ బిహేవియర్ వల్ల కావచ్చు, మీ జీవిత భాగస్వామి యొక్క బిహేవియర్ వల్ల కావచ్చు. ఈ మధ్యకాలంలో మార్చి 29 నుండి మే 14వ తారీఖు మధ్యకాలంలో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశాలు అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం సూచిస్తున్నాయండి. కాబట్టి ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉంటారు అని మాత్రమే చెప్తున్నాను. ఏదైనా చిన్న గొడవ అయినా దానిని పెద్దది చేయకుండా అంతటితో పరిష్కరించుకునే ప్రయత్నాన్ని చేయండి. అంతే తప్ప మిమ్మల్ని భయపెట్టే ఉద్దేశం అయితే కాదండి. అలాగే మేషరాశి వారికి 2025 నుండి 2026 సంవత్సరం మధ్యకాలంలో మీకు ఎలా ఉంటుంది, వృత్తిపరంగా, వ్యాపార పరంగా, అన్ని విషయాల పరంగా ఎలా ఉంటుందో చాలా క్లియర్గా వివరిస్తూ ఒక స్పెషల్ వీడియో చేస్తున్నానండి. తర్వాత రాశి వృషభ రాశి అండి. వృషభ రాశి వారికి ఏ సమయం అనుకూలంగా లేదంటే 2025 జనవరి నుండి 2025 ఏప్రిల్ ఈ మధ్య కాలంలో ప్రేమ జీవితంలోనూ వైవాహిక జీవితంలోనూ హెచ్చు తగ్గులను ఎదుర్కొంటారండి. అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఒకవేళ వృషభ రాశి వారు ఎవరినైనా ఇష్టపడుతున్నట్లయితే ఈ మధ్య సమయంలో కనుక మీ ప్రేమ గురించి వారికి చెప్తే ప్రేమ జీవితం అనేది విఫలమయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. మళ్ళీ మీకు ఏ సమయం బాగుంటుందంటే 2025 మే 14వ తారీఖు తర్వాత నుండి వివాహ ప్రయత్నాలకు అనుకూలంగానే ఉంటుందండి. అలాగే వివాహితులకు, ఆల్రెడీ పెళ్ళైన వారికి వారి వైవాహిక జీవితం పరంగా అంటే భార్యాభర్తల మధ్య సంబంధం అనేది అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు. మీరు బాధపడేదల్లా, చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చేదల్లా 2025 సంవత్సరం ప్రారంభం నుండి 2025 సంవత్సరం ఏప్రిల్ మాసం వరకు అండి. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం ప్రారంభంలో కాస్త కోపంగా ఉంటారండి. స్వతహాగా వీరు మంచివారైనా ఆవేశపరులు కానప్పటికీ కూడా కొంచెం కోపంగా ప్రవర్తిస్తారు.
మీ జీవిత భాగస్వామిని పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు. దానివల్లే తరచుగా సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ జీవిత భాగస్వామి విషయంలో వారితో ప్రేమగా మాట్లాడే విషయంలో తగినంత సమయాన్ని కేటాయించండి. లేకపోతే మీ జీవిత భాగస్వామి యొక్క కోపానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. అది మీకు తీరని నొప్పిగా మారుతుంది, తలనొప్పిగా మారుతుంది. అయితే కుటుంబం నుండి మాత్రం మీరు అనుకున్నంత స్థాయిలో మీకు సహాయ సహకారాలు అనేవి అందుతాయండి. ప్రాబ్లం వల్ల అవివాహితులకు వివాహ ప్రయత్నాల విషయంలోనూ, వివాహం అయిన వారికి వారి భర్తతో కానీ భార్యతో కానీ ప్రవర్తించే విషయంలో వారి ప్రవర్తన బాగోలేకపోవటం కానీ, లేదా మీరే కోపంగా ఆవేశంగా మాట్లాడటం కానీ, మూడో వ్యక్తి వల్ల మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు కానీ ఉన్నాయండి. అలాగే వృషభ రాశి వారి సమయంలో బిజీగా ఉండటం వల్ల కూడా కుటుంబంతో, మెయిన్గా మీ జీవిత భాగస్వామితో సరిగ్గా సమయాన్ని గడపలేక ఇబ్బంది పడతారు. దీనివల్ల కూడా నా మీద ప్రేమ లేదేమోనని మీ జీవిత భాగస్వామి బాధపడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సమయంలో స్నేహితులు అయితే మీకు అండగా ఉంటారండి. కుటుంబ సభ్యులు కూడా అండగా ఉంటారు. అత్యంత ముఖ్యమైన సమస్యలను కూడా చక్కగా పరిష్కారం చేసుకోగలుగుతారు. వృషభ రాశి వారికి మే మాసం తర్వాత బాగుంటుందండి. జాగ్రత్తగా ఉండవలసిందల్లా జనవరి నుండి ఏప్రిల్ వరకు మాత్రమే. ఈ 4 నెలల్లో మీ జీవిత భాగస్వామి ఏమన్నా సరే కొద్దిగా సర్దుకోవటం కానీ, చిన్న గొడవ ఏదైనా అయితే దానిని పెద్దది చేయకుండా జాగ్రత్త పడటం కానీ చేయండి. ఇది మిమ్మల్ని భయపెడటానికైతే నేను చెప్పట్లేదండి. ముందే తెలిస్తే జాగ్రత్త పడతారని మాత్రమే చెప్తున్నాను. తర్వాత కర్కాటక రాశి అండి. కర్కాటక రాశి వారికి 2025 మార్చి 29వ తారీఖు వరకు అష్టమ శని యొక్క ప్రభావం అనేది వారిపైన ఉంటుందండి. కాబట్టి వచ్చే సంవత్సరం మాత్రమే కాదండి, ప్రస్తుతం వారికి వారి జీవిత భాగస్వామికి మధ్య చిన్న చిన్న ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి. అది శని భగవానుడి యొక్క ప్రభావం. అదే ఫలితాలు 2025 మార్చి 29వ తారీఖు వరకు ఆ ఇబ్బందుల్ని మీరు భరించవలసి ఉంటుంది. మార్చి 29వ తారీఖు తర్వాత 8వ ఇంట్లో నుండి శని భగవానుడు వెళ్ళిపోతాడు. అయితే అప్పటి వరకు శని భగవానుడి యొక్క ప్రభావం అనేది మీ పైన ఉంటుంది. కాబట్టి భార్యాభర్తల మధ్య ఈ ఇయర్ స్టార్టింగ్లో మాత్రం చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి తలెత్తుతాయండి. ఇప్పటి వరకు అష్టమ శని ప్రభావాన్ని భరించారు కాబట్టి ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదండి మీకు. ఆ తర్వాత సమయం అనేది మీకు అనుకూలంగానే ఉంటుంది. రాహువేమో 2వ ఇంట్లో, కేతువేమో 8వ ఇంట్లో ఉంటారు. కాబట్టి భార్యాభర్తల మధ్య చిన్న గొడవ వచ్చినా సరే దాన్ని అక్కడితో ఆపేయటం కానీ, పెద్దదవ్వనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవటం కానీ మంచిది. కాబట్టి కర్కాటక రాశి వారు వివాహం కాని వారు వివాహం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నా, వివాహం అయిన వారి మధ్యలో ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకునే ప్రయత్నాలు చేస్తున్నా కొంతకాలం అయితే వేచి ఉండాలి. 2025 జూన్ 29వ తారీఖు నుండి 2025 జూలై 26వ తారీఖు వరకు, మళ్ళీ నవంబర్ 2వ తారీఖు నుండి నవంబర్ 26వ తారీఖు వరకు శుక్రుడు, ప్రేమకారకుడైనటువంటి శుక్రుడు శుభస్థానంలో ఉంటాడు. కాబట్టి ఈ సమయం అనేది మీకు చాలా అనుకూలంగా ఉంటుందండి కర్కాటక రాశి వారికి. వైవాహిక జీవితంలోనూ అనుకూలంగా ఉంటుంది. మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నట్లయితే మీకు వారికి మధ్య బంధం అనేది బలపడుతుంది. అన్ని విషయాల పరంగా ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉంటుందండి. అలాగే మీ తల్లిగారు మీకు విలువైన పాఠాలను నేర్పించే అవకాశాలు ఉన్నాయి. మంచి మాటలు చెప్పి మీ మనసును మార్చే అవకాశాలు ఉన్నాయి. మీ తల్లిగారి మార్గదర్శకత్వంలో మంచి అవకాశాలను పొందుతారండి. అయితే మార్చ్ మాసం వరకు శని 8వ ఇంట్లో ఉన్నంతకాలం మీరు కాస్త కోపిష్టిగా బిహేవ్ చేయటం కానీ, లేదా మీ జీవిత భాగస్వామే మీతో కోపిష్టిగా బిహేవ్ చేయటం కానీ, లేదా మూడవ వ్యక్తి వచ్చి పెట్టిన పొల్లల వల్ల మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తటం కానీ జరుగుతుందండి. కర్కాటక రాశి వారు కేవలం ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటారని మాత్రమే చెప్తున్నానండి. మిమ్మల్ని భయపెట్టడానికైతే కాదు, జాగ్రత్త కోసం మాత్రమే చెప్తున్నాను. 4వ రాశి కుంభరాశి అండి. కుంభరాశి వారికి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుందండి. 2025 మార్చి 29వ తారీఖు వరకు మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రస్తుతం బృహస్పతి 4వ ఇంట్లో ఉన్నాడు. కాబట్టి మీ జీవిత భాగస్వామితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువుల వల్ల కూడా కుంభరాశి వారికి కొన్ని ఇబ్బందులు ఉంటాయండి. దీని కారణంగా కూడా వైవాహిక జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ను చూస్తారు, హెచ్చుతగ్గులను చూస్తారు.
ఈ సంవత్సరం ప్రారంభంలో మాత్రం గ్రహాలు అనుకూలంగా లేని కారణంగా మొదటి 3 నెలల సమయం ప్రారంభంలో మాత్రం కాస్త కష్టతరంగా ఉంటుంది, వైవాహిక జీవితం పరంగా, కుటుంబ పరంగా కూడా. కాబట్టి కుంభరాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కోపాన్ని నియంత్రించుకోవడం నేర్చుకోవాలి. మానసిక ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుందండి. ఆ మానసిక ఒత్తిడి వల్ల శారీరకంగా వీరు అధికంగా పనిచేయటం వల్ల ఆ కోపాన్ని తీసుకెళ్ళి కుటుంబ సభ్యులపైన, వారి భార్య పైన కావచ్చు, భర్త పైన కావచ్చు చూపిస్తారు. ఆ చిన్న మాటతోనే వీరి గొడవ అనేది చిలికి గాలివానలాగా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కుంభరాశి వారు మొదటి 3 నెలల సమయంలో జాగ్రత్తలు తీసుకోక తప్పదండి. అన్నిటికీ సిద్ధంగా ఉండండి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా మనోధైర్యంతో ఎదుర్కొంటారు. ఆరోగ్య విషయంలో కూడా కాస్త శ్రద్ధ వహించాలి. అయితే ఆ తర్వాత సమయం అనేది మీకు అనుకూలంగా ఉంటుందండి. మార్చి 29వ తారీఖు తర్వాత నుండి శని భగవానుడు మీ రాశిని విడిచిపెట్టి మీనరాశిలోకి వెళ్ళిపోతాడు. ప్రభావం అనేది కాస్త తగ్గుతుంది. ఈ లోపు మాత్రం మీకు మీ జీవిత భాగస్వామికి ఏ విషయంలోనైనా మూడవ వ్యక్తి వల్ల అయినా, మీ కోపం వల్ల కావచ్చు, వారి కోపం వల్ల కావచ్చు, ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారని మాత్రమే చెప్తున్నానండి. భయపడవలసిన అవసరం అయితే లేదు. 5వ రాశి మీనరాశి అండి. చిట్ట చివరి రాశి మీనరాశి. వీరికి కూడా ఈ సంవత్సరంలో కొంత సమయం అనేది వైవాహిక జీవితం పరంగా ఇబ్బందులను సృష్టించే అవకాశాలు ఉన్నాయి. మీనరాశిలో జన్మించిన వ్యక్తులు సహజంగా కష్టపడి పనిచేస్తారండి. బలమైన భావోద్వేగాలను కలిగి ఉంటారు. అయితే ఈ సంవత్సరంలో మాత్రం మీ యొక్క భావోద్వేగాలను అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి, లేదంటే సమస్యలు పెరుగుతాయి. ఈ సంవత్సరంలో 2025 సంవత్సరం మార్చి 29వ తారీఖు నుండి శని భగవానుడు కుంభరాశిని విడిచిపెట్టి మీ ఇంట్లోకే అడుగు పెడతాడు, మొదటి ఇంట్లోకే అడుగు పెడతాడు. కాబట్టి 2025 మార్చి 29వ తారీఖు నుండి మే 14వ తారీఖు మధ్యకాలంలో మీకు కష్టతరంగా ఉంటుందండి. మెయిన్గా మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. మూడో వ్యక్తి వల్ల కావచ్చు, మీ ఆవేశం వల్ల కానీ, మీ జీవిత భాగస్వామి యొక్క ఆవేశం వల్ల కానీ మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. శని భగవానుడి యొక్క స్థానం అనేది మీ మాటలను ప్రభావితం చేస్తుంది, మీరు చేసే పనులను కూడా ప్రభావితం చేస్తుందండి. కాబట్టి మీకు వారికి మధ్య, మీ జీవిత భాగస్వామికి, భార్య కావచ్చు, భర్త కావచ్చు అండి, ఏవైతే ప్రామిసెస్ ఉన్నాయో, వాగ్దానాలు ఉన్నాయో వాటిని నిలబెట్టుకోలేకపోతారు. దానివల్లే మానసిక ఒడిదుడుకులకు గురవటం కానీ, వారి చేత మాటలు పడవలసి రావటం కానీ జరుగుతుంది. కేవలం ఈ సమయంలో మాత్రమేనండి, మార్చి 29 నుండి మే 14వ తారీఖు వరకు. సంవత్సరం అంతా అలాగే ఉంటుందని మాత్రం అనుకోవద్దు. ఈ సమయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటారని మాత్రమే చెప్తున్నాను. అలాగే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి సమయం అనేది అంతగా అనుకూలించదండి. మళ్ళీ మే 14వ తారీఖు తర్వాత కాలం అనేది మీకు అనుకూలంగానే ఉంటుంది. సంవత్సరం అంతా ఈ ఫలితాలు అయితే ఉండవండి. మార్చి 29 నుండి మే 14వ తారీఖు వరకు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. దానిని అక్కడితో సర్దుమణిగేలాగా చేయండి, లేదా పెద్దది అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోండి చాలు.